ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు కలిగి ఉన్న మొదటి ప్రేమలో ఏమైపోయావు? దిగజారిపోయావు. ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ ఏమైపోయిందంటే దాదాపుగా చచ్చిపోయింది. దైవిక ప్రేమే కానీ, సహోదర ప్రేమే కానీ, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమే కానీ ఏమైపోయింది? చనిపోయింది. ఎఫెసీ సంఘం సాధారణమైన సంఘం కాదండి. దేవుని కొరకట కష్టపడే సంఘం. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా నిందలైనా సహించే ఓర్పు సహనం కలిగిన సంఘం. అబద్ధ ప్రవక్తలను సహించలేని సంఘం, దుష్టుల్ని సహించలేని సంఘం, దొంగ అపోస్తుల్ని, దొంగ బోధకుల్ని సహించలేని సంఘం. దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని నామము నిమిత్తం అలసిపోని శక్తి కలిగిన సంఘం. ఇన్ని మంచి సుగుణాలు కలిగినటువంటి సంఘంలో ప్రేమ లేదంట. దేవుని కొరకు ప్రయాసపడేటువంటి గుణం నీకున్నా, దేవుని పరిచర్య కొరకు ధారపోసేటువంటి ఒక అనుభవం నీకున్నా, త్యాగ సంబంధమైనటువంటి భక్తి నీకున్నా, నీకు గనక దేవుని ప్రేమ లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు మృతమైన సంఘానివి. మన దేవుడు వరుడుగా రాబోతుంది చచ్చిన శవం వంటి సంఘాల కొరకు కాదు, మృతులైన విశ్వాసుల కొరకు కాదు, ప్రేమ లేనటువంటి విశ్వాసుల కొరకు, దైవజనుల కొరకు కాదు, సజీవమై దేవునిలో ప్రకాశించగలిగే ప్రేమ కలిగిన సంఘాల కొరకు ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని విమర్శించాలని నాకు కొంచెమైనా ఆలోచన లేదు, కానీ పరిశుద్ధాత్మ ఆలోచనతో మీకు ఒక మాట చెప్తున్నాను. నీ తోటి విశ్వాసని ఏ స్థాయిలో నువ్వు ప్రేమించగలుగుతున్నావు? వాళ్ళకి నువ్వు ఆస్తులు ఇవ్వద్దు, ఐశ్వర్యాలు ఇవ్వద్దు. నీ ఆస్తులు సగభాగం రాయమని నేను చెప్పట్లా. నీ తోటి విశ్వాసని ఏ స్థాయిలో నువ్వు ప్రేమించగలుగుతున్నావు? పురుషులైన స్త్రీలైనా. నువ్వు పాడే పాటకు అర్థం ఉందా? మనం చేసే ఆరాధనకు అర్థం ఉందా? వినే ఉపదేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? నిజం చెప్పండి పురుషులారు, ఎంతమంది పురుషులను మీరు ప్రేమగా వందనాలు చెప్పి పలకరించగలుగుతున్నారు? వందనాలంటే మనిషి కనబడినప్పుడు ముఖమాటం కొద్దీ చెప్పేటువంటి ఒక యాంత్రికమైనటువంటి కార్యక్రమం కాదు. వందనాలు చెబితే ఎట్లా ఉండాలో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎదుటి వ్యక్తిలో పనిచేయాలా? స్తోత్రం చెప్పండి. మరియమ్మ ఎలిజబెత్కు వందనాలు చెప్తే, ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గంతులు వేశాడట. ఎలిజబెత్ ఆత్మచేత నింపబడి ప్రవచనం మాట్లాడింది. స్తోత్రం చెప్పండి. వందనం అంటే ఎదురు పడ్డాడ్రా బాబో, చెప్పకపోతే బాగోదేమో అని చెప్పేటువంటి ఒక యాంత్రికమైన పద్ధతి కాదండి. నిజంగా ఎంతమంది సహోదరులుగా మీ తోటి విశ్వాసాలు భావించగలుగుతున్నారు? మనం చేసే భక్తికి ఏముందండి అర్థం? ఈ మాత్రం భక్తి చేయకపోతే ఎవరు కొట్టారండి? ఒకడంటే ఒకడికి పడదు, ఒకడు ఎదురు పడితే ఒకడు తలదించుకుంటాడు, వందనాలు చెప్పాలని తప్పించుకుంటారు. మందిరానికి మాత్రమే పరిమితం అయిపోయినటువంటి ఒక దుశ్చర్యగా దీన్ని భావించినట్లయితే ఖచ్చితంగా నువ్వు పోయేది నరకానికి. వీధిలో కనబడుతున్నా నీ సహోదరికి నువ్వు వందనాలు చెప్పలేకపోతున్నావు అంటే నీ ఆత్మీయ స్థితి వందనాలు చెప్పడానికి చాలటలేదు. అది నీకు అర్థమవుతుందా? వందనాలు చెప్పాలంటే ఏం కావాలి? చర్చిలో ఎవడేం చెబుతాడు? వీధిలో తోటి సహోదరునికి వందనాలు చెప్పాలంటే ఆ స్టాండర్డ్ కావాలా? స్తోత్రం చెప్పండి. 10 మందిలో 2 చేతులు ఎత్తి ఒక వ్యక్తిని నువ్వు వందనాలు చెప్పాలంటే దైవికమైన ప్రేమ ఉంటే తప్ప దానికి సాధ్యం కాదు. ఇంకా నువ్వు చేసే భక్తి ఏంది మందిరంలో? వందనం అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు సమాధానం కలగాలని నువ్వు ఇతరులకు ఎవరికైతే వందనం చెప్తున్నావో వారి ఈ విషయంలో కోరుకోవడం, నీ ప్రేమను తెలియజేయటం. ఐ లవ్ యూ అనేది లోకంలో ఎట్లా ఉందో పదం, విశ్వాసులకి తోటి విశ్వాసులు ప్రేమను వ్యక్తం చేసేటువంటి 3 అక్షరాల పదం వందనం. వందనాలయ్యా, వందనాలమ్మా. పొలాలకు వెళ్తారు, వందనాలు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? లేరనేగా. పనులకు వెళ్తారు కలిసే, ఎంతమంది వందనాలు చెప్పుకుంటున్నారు? ఊర్లోనే తిరుగుతున్నారు, ఎంతమంది వందనాలు చెప్పుకుంటున్నారు? అంటే వందనాలంటే నీకు అంత చీప్ అయిపోయింది. ప్రేమ లేని సంగమా విను. వందనం అంటే ఎదుట వ్యక్తి పులకరించిపోవాలి, ఆత్మచేత నింపబడాలి,
కఠినమైన హృదయం కూడా కరిగిపోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో దీని విలువ నీకు అర్థం కానంత వరకు నువ్వు ప్రేమించలేని ఎఫెసీ సంఘం వంటి దాన్ని. పాడినా ప్రయోజనం లేదు, ఆరాధన చేసిన ప్రయోజనం లేదు, ప్రార్థన నిష్ఫలం. ఎవరి కొరకు నీ ప్రార్థన? దేని కొరకు నీ ఉపదేశం? దేని కొరకు? పాట ఉద్దేశం, ఆరాధన ఉద్దేశం, ఉపదేశం ఉద్దేశం, ప్రార్థన ఉద్దేశం నిన్ను దేవుని రూపులోనికి మార్చడం. దేవుడు ప్రేమై ఉన్నాడు, మనం ప్రేమగా మార్చబడుదుముగాక. ప్రేమ లేని సంఘాలు వర్ధిల్లవు. ఎందుకని? ప్రార్థన పరులు ఉన్నారు మన సంఘంలో, లేరా? ఉన్నారు. కానీ ఎందుకు సంఘం డెవలప్ అవ్వట్లేదు తెలుసా? ప్రార్థన ఒకటే ఉంది, ప్రేమ లేదు. వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు సంఘంలో లేరా? ఉన్నారు. కానీ ఎందుకని సంఘం ఆశీర్వదించబట్టలేదు? వాక్యం ఒకటే తెలుసు మనకి, ప్రేమ లేదు. పరిచర్య చేసే ఔత్సాహ్యులు లేరా? చురుకని వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకని? ప్రేమ లేకే పరిచర్యలు చేయట్లేదు. ప్రేమ ఒక వ్యక్తిని నడిపించే చక్రం. చక్రానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? పెద్ద రాతిని కూడా మోసేటువంటి, ఎప్పుడైనా మీరు లారీలు చూసారా? ఆ లారీని మనం ఎత్తిపట్టుకోలేము, ఆ రాళ్ళని. కానీ అంతంత కొండరాళ్ళను కూడా అవి ఎలా మోయగలుగుతున్నాయి అంటే చక్రాలు కొన్న శక్తి అది. ప్రేమ ప్రతి భారమును భరించి సహించి సాగిపోవడానికి ఉపకరించే ఆత్మ సంబంధమైన చక్రం. తోటి సహోదరుని ప్రేమించలేవు, వందనాలు చెప్పడానికి ఇష్టపడలేవు. నాకు దేవుడు ఉన్నాడండి, యేసయ్య ఉన్నాడండి, ప్రార్థన ఉందండి, ఆత్మీయత ఉందండి, పరిశుద్ధత ఉందండి, మరి ప్రేమ ఏదండి? స్త్రీలరా, ఎంతమంది హృదయపూర్వకంగా దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన పురుషులారా, ఎంతమంది స్త్రీలు పురుషులు అందరూ అండ్ చర్చ్ మీ కొరకు ఏర్పాటు చేసిన దైవజనుడితో మీకు సత్సంబంధం ఉంది. హృదయపూర్వకంగా ఎంతమంది దైవజనునికి, దైవజనురాలికి వందనాలు చెప్పగలుగుతున్నారు? మనుషులు కనబడితే తలదించుకునేది దొంగలండి. మనం దొంగలం కాదే, సత్యము చేత విమోచించబడిన స్వతంత్రులం, దేవుని కుమారులం. వచ్చాను, వాక్యం విన్నాను, ప్రార్థన చేసుకున్నాను, కన్నీరు విడిచాను, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. స్తోత్రం. ఏం మాట్లాడాడు? ఆ మెట్లు దిగితే ఆ ఉపదేశం వెళ్ళిపోతుంది, మెట్లు దిగితే ఆ ప్రార్థన పోతుంది, మెట్లు దిగిపోతే ఆ పశ్చాత్తాపం ఆరిపోతుంది, మెట్లు దిగితే నీ జీవితంలో మళ్ళీ పాత స్వభావం. దేవుడు కోరుకుంటున్న సంఘం ఇది కాదు. మనం చాలా మారాలి. నువ్వు గనక ప్రేమ లేకపోతే మరణమందున్నావు అంటాడు యోహాను. నువ్వు గనక నీ సహోదరుని ప్రేమించకపోతే చీకటిలో ఉన్నావు అంటాడు యోహాను. నిజంగా నీవు దేవుని ప్రేమ నీలో ఉంటే నీ సహోదరుని, నీ సహోదరిని ప్రేమ దాటి వెళ్ళలేదు. నువ్వు ప్రేమించనంత వరకు దేవుని బిడ్డగా మారలేవు. కారణం ఏంటి? నీ కొడుకున్నాడు లేదా కూతురుంది, నీ స్వభావం వస్తుంది, నీ పోలికలు వస్తాయి. మరి దేవుని కుమారునిగా, కుమార్తెగా నీవు నేను మారాలంటే ఆయన స్వభావమైన ప్రేమ లేకపోతే ఆయనకి కుమారులుగా, కుమార్తెలుగా ఎలా మార్చబడగలుగుతాం? సంఘమా, దైవజనులను ప్రేమించండి. సంఘమా, విశ్వాసులను ప్రేమించండి. సంఘమా, మీ అత్తమామలను ప్రేమించండి. సంఘమా, మీ తల్లిదండ్రులను ప్రేమించండి. ప్రేమించకపోతే, నీలో ప్రేమ లేకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఏంటండి? అంటే ఓన్లీ ఐడియా కోసం అడుగుతున్నాను. మీలో ప్రేమ లేకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఏంటి సంసోన్ గారు? ఓకే, వెరీ గుడ్. ఇంకొంచెం దగ్గరికి వచ్చారు. ఆ ప్రేమ స్థానంలో అపవాది ఏం పెడుతుంది? అసూయ పెడుతుంది, కోపం పెడుతుంది, ద్వేషం పెడుతుంది, అసహనం పెడుతుంది, పగ పెడుతుంది, కక్ష సాధింపు పెడుతుంది. ఒక్క ప్రేమ లేకపోతే ఇన్ని దెయ్యాలు వస్తాయి ఒక మనిషిలోనికి. నేను బాగానే ప్రేమిస్తున్నానుగా పాస్టర్ గారు అనుకుంటున్నావా? మరి నీకు తోటి సహోదరుని చూసినప్పుడు నీకు కోపం ఎందుకు వస్తుంది?
తోటి సహోదరుని చూసినప్పుడు ఎందుకు నీకు అసహ్యత, అసహనం వస్తుంది? నువ్వు ప్రేమించలేని వారిని చూసినప్పుడు ఎందుకని నీకు అప్రయత్నంగా వాళ్ళ ముఖం చూడడమే ఇష్టం లేనంత పరిస్థితిలో ఎందుకని నువ్వు మారిపోతున్నావు? ప్రేమ కలిగిన సంఘంగా మార్చబడుటకు మనం ప్రయాసపడదాం. అందరితో సమాధాన పడడానికి మనం ఎట్లా చేయాలి? ప్రయాసపడాలా. వాళ్ళకై వాళ్ళు నీ గురించి నిన్ను తెంచుకొని వెళ్ళిపోతే తప్ప ఎవరితో నీవు అసమాధానంగా ఉండడానికి వీలు లేదు. ఇది బైబిల్ సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను అనుకోండి, నన్ను ద్వేషించేవాళ్ళు, నేను ప్రేమిస్తున్న దూరం అయిపోయేవాళ్ళు, నేను సమాధాన పడాలని అనుకుంటున్న వారు సమాధాన పడలేకపోతున్న వాళ్ళు, వాళ్ళతో ఇక నాకు పని లేదు. కానీ నాకై నేను ఎవరితో అసమాధానంగా ఉండడానికి వీలు లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అందరితో శక్యమైతే సమాధాన పడడానికి మనం ఏం చేయాలంటే పోరాడాలి, ప్రయత్నించాలి. ఇంట్లో కోడలతో నీకు సమాధానం లేదు, అత్తతో సమాధానం లేదు, తోడి సహోదరుడితో సమాధానం లేదు. ఇవన్నీ ప్రేమ రాహిత్యం కాదా? మృతమైన అనుభవం కాదా? చనిపోయిన స్థితి కాదా? అపవాదిని నువ్వేం చేస్తున్నావు? రమ్మని ఆహ్వానిస్తున్నావు. ప్రేమ లేనోడు అపవాదిని ఆహ్వానిస్తుంటాడు. వాడు అపవాది సంబంధి, చీకటి సంబంధి, లోక సంబంధి, వెలుపల వేయబడిన వాడు. ఇద్దరు ఆత్మీయులే, ఒకడంటే ఒకడు పడదు. ఎందుకురా పడదంటే వీడు నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాడు కాబట్టి. ఇద్దరు ఆత్మీయులే, కానీ ఒక స్త్రీ అంటే ఇంకొక స్త్రీకి పడదు. ఎందుకంటే ఈమె నాకంటే బాగుంటుంది కాబట్టి. ఇద్దరు యవనస్తులే, ఆత్మీయులే, కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. వీడు నాకంటే బాగా చదువుతాడు కాబట్టి. కుళ్ళు, కుతంత్రాలు, కల్మషం, అసూయ, వీటన్నిటితో ఎంతకాలం మనం నటించగలం, వేషాన్ని ధరించగలం? ఏదో ఒక రోజు నీలో నుంచి కయ్యూను బయటకు వస్తాడు. కయ్యూను మేనేజ్ చేయగలిగాడు ఎంతకాలం? కొంతకాలం మేనేజ్ చేయగలిగాడు. ఆ స్థాయి దాటిపోయింది, ఆ కాలం దాటిపోయింది. ఒక దినం వచ్చింది, దేవుడు హేబేలును అంగీకరించాడు కానీ తనను అంగీకరించలేదు. ఈ ఒక్క కారణం చాలు నా తమ్ముడిని చంపడానికని ప్రేమగా మాట్లాడినట్లుగా మాట్లాడి పిలిపించి నరహత్య చేశాడు. మొట్టమొదటి నరహత్య ఏంటో తెలుసా? సహోదర ప్రేమ లేకపోవడం వలన కలిగిన హత్య. నరహంతకులు ఎలా తయారవుతారు? మా వాక్యం, సహోదర ప్రేమ లేకపోతే కత్తి తీసుకోనక్కర్లేదు, పొడవక్కర్లేదు, రక్తం కళ్ళ చూడక్కర్లేదు. నీ తోటి సహోదరుని ద్వేషించడమే నిన్ను ఒక నరహంతకునిగా మార్చేస్తుంది. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో, అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం చదవదు, కానీ ఆ 13వ అధ్యాయం అంతా ప్రేమను కేంద్రంగా చేసి పరిశుద్ధాత్ముడు ఆయన చేత రాయించాడు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అంతటి శిఖరాగ్రంలోనికి వెళ్ళాలని కోరుకునేటువంటి కొన్ని విషయాలు మాట్లాడాడు. ఏంటంటే దేవదూతల భాషలు, అవేంటంటే మర్మాలు, అవేంటంటే దైవ జ్ఞానం, అవేంటంటే కొండలను పికిలించగలిగిన విశ్వాసం, అవేంటంటే పేదల కొరకు సమస్తమును త్యాగము చేయగలిగినటువంటి దాతృత్వం అట. అంటే దీని అర్థం ఏంటి? పేదలకు ఆస్తినంతా ఇచ్చినా ప్రేమ లేకపోయే అవకాశం ఉండొచ్చనేగా. శరీరం కాల్చబడుటకు అప్పగించబడే వైరాగ్యం ఉన్నా, అంటే హతసాక్షిగా మారేంత వైరాగ్యం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం అని కొన్ని విషయాలు ప్రేమ యొక్క సుగుణాలు చెప్తా ఉన్నాడు. ప్రేమట దీర్ఘకాలం సహిస్తుందట. మనం తోటి సహోదరులను దీర్ఘకాలం సహిస్తే మేలు. చిన్న చిన్న వాటికనే వీళ్ళతో నాకు సంబంధం లేదు, వీళ్ళతో నేను మాట్లాడను, ఆత్మీయ జీవితం మీద నేను చూసుకుంటాను, నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటాను, ఇదే నన్ను పరలోకానికి తీసుకెళ్తుంది అంటే అది ప్రేమ స్వభావం కాదట. దయ చూపిస్తుంది, మత్సరపడదు. మూడవది మత్సరం అంటే అసూయ, కుళ్ళు, ఇతరుల క్షేమాన్ని చూసి ఓర్చుకోలేని గుణం. మత్సరపడదట. ఇంకా ప్రేమకున్నటువంటిది ఏంటిది? అమర్య, ఉప్పొంగదు, డంబంగా ప్రవర్తించదు, అంటే గర్వము చూపదు. నీకు గనక సహోదర ప్రేమ ఉంటే ఆ సహోదరి ఎడల నువ్వు గర్వాన్ని చూపలేవు. ఇంకా ఆ సహోదరుని ఎడల నువ్వు ఎలా ఉంటావు అంటే తగ్గించుకుంటావు. తనకంటే నువ్వు పెద్ద ఎక్కువైన వాడివేం కాదు, ఎక్కువైన దానివేం కాదు, అల్పురాలివని గుర్తించగలిగేటట్లు చేసే జ్ఞానం ఏంటంటే ప్రేమ. అది డంబంగా ప్రవర్తించదట, ఉప్పొంగదు, అన్నిటికీ ఉప్పొంగదు.
నేనే అనే స్వభావాన్ని కనపరచదు. అమర్యాదగా నడవదు. నువ్వు ఇతరుల పట్ల అమర్యాదగా నడుస్తున్నావు అంటే నీకు తెలియనటువంటి ఒక రహస్యం ఏంటంటే నీలో ప్రేమ లేకపోవటం వల్ల ఇతరులతో నువ్వు చాలా అజాగ్రత్తగా ప్రవర్తిస్తావు. ఏం మాట్లాడినా పర్వాలేదులే, నాకంటే చిన్నోళ్ళేలే, నాకంటే ఆత్మీయతలు తక్కువలేలే, నాకంటే పెద్ద వీళ్ళకి విలువేమి లేదులే అని నీ మనసు కనిపించినప్పుడు ఏమైందంటే ఇతరులతో నువ్వు చాలా తిరస్కారంగా మాట్లాడతావు, తుచ్చంగా మాట్లాడేస్తావు, హీనంగా మాట్లాడతావు, తగ్గించి మాట్లాడేస్తావు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తించగలగాలి, అయ్యో నాలో దైవిక ప్రేమ లేదే. ఇంకా ప్రేమకున్న స్వభావం ఏంటో తెలుసా? అదట స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే మన స్వంత ప్రయోజనాల కొరకు మాత్రమే ఆలోచించుకోవడం మానేసి పక్కవాడి ప్రయోజనాన్ని ఆలోచిస్తుందట. ఇతరుల కొరకు నేనేం చేయగలను, ఇతరుల కొరకు నేను ఎలా కష్టపడగలను, ఇతరుల కొరకు నేను ఏం మేలు చేయగలను, నా వలన ఇతరులకు ఏం మేలు కలుగుతుంది అని ఆలోచిస్తాడు తప్ప ఇతరుల వలన నాకేం ప్రయోజనం కలుగుతుందని ప్రేమ కలిగిన వాడు ఆలోచించడంట. ఈ స్వభావం మనకుంటే ఇతరులు ఎదగటం చూసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాం, ఎదుగుతున్న వారి కొరకు సహాయం చేస్తాం, సహాయపడతాం. అమ్మో వీడికి ఏదైనా చేస్తే, అయ్యో ఈమెకి ఏమైనా చేస్తే గర్విస్తుందేమో, నన్ను లెక్క చేయడేమో, ఇలాంటి స్వభావం ఉంటే మనం ఇతరుల కొరకు ఏమి చేయలేం. ప్రేమ స్వప్రయోజనాన్ని ఆలోచించుకోకుండా ఇతరుల ప్రయోజనాన్ని ఆలోచిస్తుందట. అది త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకునదు. అపకారాన్నట మనస్సులో ఉంచుకోదు. చాలామందికి కొన్ని సంవత్సరాలైనా రక్షించబడి మీలో ఒక విలన్ ఉన్నాడు. టీవీల్లో ఉంటారు వాళ్ళు, సీరియల్లో, చర్చిల్లో కూడా విలన్ ఉన్నారు. వీడికి ఒకడు ఉంటాడు, ఈమెకు ఒక ఉంటుంది హృదయంలో. ఎన్ని సంవత్సరాలనే పో, ఎన్ని వాగ్దానాలైనా తీసుకో, ఎన్ని వాక్యాలనైనా ఆ మనిషి మీద ద్వేషం చావదే. కానీ ప్రేమకున్న స్వభావం ఏంటి? అపకారము తలంచదు. ఎప్పుడప్పుడు మర్చిపోయేవాడే చిన్నపిల్లల వంటి స్వభావం కలిగిన వాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. స్తోత్రం. కానీ నువ్వు మర్చిపోవే, సాధిస్తావు, పీడిస్తావు, అవకాశం వస్తే ఏం చెయ్యాలని ఆలోచన చేస్తావు. పాము స్వభావం అది. పాము ఏం చేసిద్ది? పొంచి ఉండి కాటేస్తుంది. పాము ఏం చేస్తుంది? దాని స్వభావం ఎన్ని మేలైనా చెయ్యి, బుస్స కొట్టడం, ఏం చేయటం, పడగెప్పడం, కాటేయటం. దానికి మేలు కీడు మంచి చెడు ఏమీ తెలియదు. కానీ మనం ఎట్లా ఉండాలంటే పాము వలె ఉండకూడదు, అపకారాన్ని కోరుకునే వాళ్ళంగా ఉండకూడదు. కక్షను పగను మనస్సులో పదిలంగా పెట్టుకుని సంవత్సరాలు మన ఆత్మీయ జీవితంలో పతనమైపోయేటువంటి పరిస్థితుల్లో ఉండక మనము ఇతరులను క్షమించుదుముగాక. స్తోత్రం చెప్పండి. వారు మన ఎడల తప్పు చేసినా సరే వారిని క్షమించాలి. ఇతరుల ఎడల తప్పు చేస్తే వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. ఒక విషయం చెప్తా, ఒక విషయం ఎవరి విషయంలో నన్ను అమర్యాదగా ప్రవర్తిస్తే వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరనంత వరకు నీలో ఆ సంపూర్ణమైనటువంటి ప్రేమ రాలేదు, ఆ సంపూర్ణమైనటువంటి క్షమాపణ కలగలేదు, మనసులో ఆ భావన పోలేదు. యాకోబుకి ఆ సంపూర్ణమైనటువంటి ఆ మనసు వచ్చినప్పుడు, తగ్గింపు వచ్చేసినప్పుడు, పాపాన్ని ఒప్పుకోవాలనేటువంటి మనసు కలిగినప్పుడు అన్నను సమీపించాడు. అతని స్వభావమే ఏశావుకి హృదయంలో అనురాగాన్ని కలిగించింది, కన్నీటిని పుట్టించింది, పశ్చాత్తాపాన్ని కలిగించింది. 100 మందిని వేసుకొని వచ్చిన హాని చేయడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడకుండా చేసింది క్షమాగుణం, క్షమించమని కోరి తగ్గింపు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఇంతటి శక్తివంతమైనటువంటి ప్రేమ లేని సంఘం అయితే ఆ సంఘం ఎఫెసీ సంఘం లాగా అన్నీ ఉన్నా ఏమీ లేనటువంటి సంఘం. ప్రేమ, అందరూ రాళ్ళేస్తున్నారు, రాళ్ళేయడానికి సిద్ధపడ్డారు. యేసుప్రభు అన్నారు, మీలో పాపం చేయనోడు మొదట రాయండి. ఒక్కడు కూడా ఇలా. ప్రేమ అంటే ఏంటో తెలుసా? రాయి వేయటానికి అవకాశం ఉన్నా రాయి వెయ్యకపోవడమే ప్రేమ. స్తోత్రం. వాట్ ఇస్ ద మీన్ బై లవ్? నిందించడానికి అవకాశం ఉన్నా నిందించకపోవడమే ప్రేమ. విమర్శించడానికి అవకాశం ఉన్నా విమర్శించకపోవడమే ప్రేమ. శిక్షించడానికి అవకాశమే, అధికారమే ఉన్నా శిక్షించకపోవడమే ప్రేమ.
యేసు ప్రభు సర్వాధికారి. క్షమించడానికి అర్హత, అధికారం ఉంది, శిక్షించడానికి కూడా అధికారం ఉంది. హల్లెలూయా. ఏ అధికారం ఉన్నా మనం ఆ అధికారాన్ని వినియోగించుకోకుండా ప్రేమకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగితే మనము కయ్యను వంటి వారము కాము, యేసయ్య వంటి వారముగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమే సమస్తమును మార్చగలిగేది. ప్రేమ కలిగిన మనస్సే ఇతరులను స్పందింపజేయగలిగేది. అమ్మ అన్న ఆ 2 అక్షరాల మాట ఆమె ఎంటైర్ లైఫ్, శాశ్వత జీవితాన్ని మొత్తాన్ని మార్చేసింది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పక్కన వాళ్ళ పరిస్థితి తీసేయండి. మనల్ని నిందించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, అసహించుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ వచ్చి పక్కన పెట్టి అసలు మన బ్రతికేంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాం మనం, మన పాపపు జీవితం ఏంటి? నిజంగా మనం క్షమించబడుటకు అర్హులమేనా, యోగ్యులమేనా? అవకాశం ఉందా? ఎంత ఘోరమైన పాపలం! ఎవరిలో మంచిదనం ఉంది, ఎవరిలో పరిశుద్ధత ఉంది? ఎంచి చూస్తే కొంచెమైనా మంచి లేని దౌర్భాగ్యులం మనం. కానీ ఇంత దౌర్భాగ్యులను కూడా ప్రేమించింది సిలువ ప్రేమ. ఆ సిలువ ప్రేమ నీకు నేర్పించాల్సింది ఏంటంటే, ఇంత కఠిన హృదయమైన దౌర్భాగ్యులమైన మనల్ని ప్రేమించిందే, మన ఎదుటున్న అదే స్థితిలో ఉన్న వారిని ప్రేమించడం, క్షమించడం, ఆదరించడం, హక్కును చేర్చడం ఆ సిలువే నేర్పిస్తుంది. నువ్వు ఇతరులను క్షమించడం మరిచిపోయింది ఎందుకో తెలుసా? నిన్ను క్షమించిన సిలువ ప్రేమను మరిచిపోయావు కాబట్టి, సిలువను మోయటం మరిచిపోయావు కాబట్టి, సిలువ అనుభవాలు లేవు కాబట్టి. నిన్ను క్షమించిన యేసయ్య నీ జీవితంలో ఉంటే, అడుగడుగున ఆయన సిలువ దర్శనం నీకు కనబడితే, నిన్ను క్షమించిన ఆయన నీ ఎదుట ఉంటే ఇతరులను క్షమిస్తావు నువ్వు, అంతే. ఆ సిలువ దర్శనం కోల్పోయిన అనేకులు ఇతరులను క్షమించలేని ఒక కఠిన హృదయులైపోయారు. ప్రేమ లేని సంఘం. భార్య అంటే భర్తకు ప్రేమ లేదు, భర్త అంటే భార్యకు ప్రేమ లేదు, అన్నదమ్ములకు ప్రేమ లేదు, సొంత వారికే ప్రేమ లేదు, రక్త సంబంధికులకే ప్రేమ లేదు. మళ్ళీ మందిరాలకు వచ్చేవాళ్ళు అందరూ. ఏం పోగేసుకుందామని వచ్చాం మనకి? ఏం తీసుకొని వెళదామని ఈ లోకానికి వచ్చాం? ఇతరులను క్షమించకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికే అని సింపుల్గా అంటున్నావా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, పరిశుద్ధులు సైతం నరకంలో కనబడతారు. ఆ నరకంలో నేను కనబడకుండా ఉండును గాక. ఎందుకో తెలుసా? పరిశుద్ధులు సైతం, ఏ పాపం వ్యభిచారం చేయని వాళ్ళు కూడా నరకంలో కనపడతారు. కారణం ఏంటంటే, కేవలం ఇతరులను క్షమించకపోవడం వలన. కేవలం 1 రీజన్, ఇతరులను క్షమించకపోవడం వలన. ఎంత పరిశుద్ధునిగా ఉండు, ఎంత పరిచర్య చేయి, దైవజనుడైన విశ్వాసైనా, నీ ఆత్మీయ స్థితి ఎంత గొప్పదైనా సరే, నువ్వు ఇతరులను ప్రేమించకుండా, క్షమించకుండా, ద్వేషించే పనిలో పడిపోతే నువ్వు మృతమైన సంఘాన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రేమలో బ్రతకడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నాలో ప్రేమను పుట్టించు. ఎందుకు ఇతరులను నీవు ఏ మాత్రం క్షమించలేని, ద్వేషించేటువంటి ఆ కఠినమైన హృదయానికి ఒక కారణం చెప్తా. నువ్వు వారి గురించి ప్రార్థన చేయలేకపోతున్నావు కాబట్టి. సంసోను గారంటే నాకు కోపం అనుకోండి, ఉదాహరణకి ఆయన నాకు ప్రేమే, కోపం అనుకోండి. ఆయన గురించి నేను ప్రార్థిస్తే ఆయన మీద నాకు కోపం రావడానికి అవకాశం లేదు, ద్వేషించడానికి అవకాశం లేదు, అసూయపడేదానికి అవకాశం లేదు. నేను నిన్ను క్షమించను సంసోను గారు అంటానికి వీలే లేదు. ఎందుకంటే ఆయన గురించి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి. ప్రార్థిస్తూ ఇతరులను క్షమించకపోవడం కంటే, ఇతరులను క్షమించడం కొరకు ప్రార్థించడం మేలైన ప్రార్థన. అది గొప్ప ప్రార్థన. స్తోత్రం. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థన పరులమని ముద్రలు వేసుకుంటూ, విజ్ఞాపన కర్తలమని చెప్పుకుంటూ, ఇతరులను క్షమించకపోయేటువంటి ఆ దౌర్భాగ్య స్థితి కంటే, ఇతరులను ప్రేమించడం కొరకే ప్రార్థన నేర్చుకుని ఆ ప్రార్థన ద్వారా ఇతరులను క్షమించడం ఉత్తమమైన ప్రార్థన. ప్రార్థన వాళ్ళని గర్విష్ఠులుగా మార్చకూడదు, కఠినాత్ములుగా మార్చకూడదు. ప్రార్థన వాళ్ళని క్షమాహృదయులుగా చేయాలి. ప్రార్థన నేర్పేది క్షమనే తప్ప గుర్తింపుని కాదు.
ప్రార్థన మనకు నేర్పేది దీనత్వమే తప్ప హెచ్చింపును కాదు. ఈరోజు మనం ప్రార్థన ఏమై ఉండాలంటే, అయ్యా నేను ప్రేమను తిరిగి బ్రతికించుకోవాలి. బైబిల్ చదవండి. ఏ ఏ పరిస్థితుల్లో దేవుడు ఎవరెవరిని ప్రేమించాడు, ఎవరెవరిని క్షమించాడు, ఆయా భక్తులు ఎవరెవరిని ప్రేమించారు, ఎవరెవరిని క్షమించారు. సిలువ వేసిన వాళ్ళు సైతం తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్న దేవుడే. ఎవడేశాడు నీకు సిలువ? నన్ను నేను ప్రశ్నించుకుంటా, ఎవరేశారు నీకు సిలువ? ఎవరు నీకు సిలువే లేదే, మరి ఎందుకని సిలువ వేసిన వాళ్ళే దేవుడు క్షమిస్తే నీకేమాత్రం సిలువ వేయబడిన అంత కఠినమైన పరిస్థితులు రాకుండా ఇతరుల మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నావు? గడ్డం పెరుగుతున్న వాళ్ళని క్షమించలేదా? కొరడాలతో కొడుతున్న వారిని క్షమించలేదా? చిన్న చిన్న నాటికి మనం పగలబెట్టుకుని ప్రతీకారాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక మనం ఎలా అన్యుల్ని రక్షించగలుగుతాం? సంఘం వెలుపటున్న వాళ్ళని ఎలా రక్షించుకోగలుగుతాం? ప్రేమ కలిగిన విశ్వాసులంగా మనం మార్చబడదాము గాక. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పరిస్థితుల్లో సొంత కుమారుడే తనల్ని నానా ఇబ్బందులు పెడతా ఉంటే, హింసలు పెడతా ఉంటే దావీదు క్షమించలేదా? తాళుకోలేదా? ఓర్చుకోలేదా? ఇట్లా బైబిల్లో ఎంతమంది అందరినీ క్షమించారండి? తనను విడిచిపెట్టిపోయిన లోతును క్షమించి ప్రార్థన చేయలేదా? లోతు కొరకు అబ్రహాం. తనకు హాని చేసిన వారిని ఇస్సాకు శపించలేదు, కానీ తన పని తాను చూసుకుంటూ క్షమించుకుంటూ వెళ్ళిపోలేదా? మూసివేసిన బావుల దగ్గర నిలబడి వారికి శాపనార్థాలు పెట్టలేదు, కానీ తిరిగి వాటిని త్రవ్వడం ప్రారంభించాడు. స్తోత్రం. నీకు హాని చేసిన వారి గురించి నువ్వు ఆలోచించకుండా నీవు త్రవ్వడం ప్రారంభించు, ప్రార్థన చేయడం ప్రారంభించు, క్షమించడం ప్రారంభించు. జల్లలు కలిగిన ఓటలు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శత్రువుల దగ్గర నిలబడి శాపనార్థాలు పెడితే అతని జలలు కలిగిన ఓటలు దేవుడిచ్చేవాడు కాదు. కానీ సణుకోకుండా గొణుకోకుండా అబ్రహాము త్రవ్విన బావులను మూసివేసిన శత్రువుల కనుసన్నల్లో నివసిస్తూ కూడా వాటన్నిటిని తిరిగి త్రవ్వడం ప్రారంభించగా జలలు కలిగిన ఓటలు దేవుడిచ్చాడు. కారణం ఇస్సాకు క్షమాహృదయం. నీ బావులన్నీ మూసేసిన, నీ బావులను మూసివేసిన వానికంటే శక్తివంతుడు జలలు కలిగిన ఓటలు ఇవ్వగలిగిన జీవప్రదాత. స్తోత్రం చెప్పండి. కోపం పెట్టుకోవద్దు, క్షమించలేని కఠినమైన హృదయాన్ని పెంచుకోవద్దు. అబ్రహాం గారు వెనక నుంచి ఒక చిన్నపిల్లడు ఆడుకుంటా వచ్చి మిమ్మల్ని కాలుతో కొట్టాడు అని తిరిగారు. చిన్నపిల్లడు, మీరేం చేస్తారు? ఫస్ట్ కోపం వచ్చిందా రాదా? తర్వాత చిన్నపిల్లోళ్ళే అని ఏం చేస్తాం? కొట్టం. ఒక విషయం చెప్పిన, ఆత్మీయతలో ఎదగనోళ్ళు చిన్న పిల్లలు వాళ్ళే మనకి కీడు చేస్తారు, మన బావులు మూసేస్తారు. అబ్రహాం గారు చెప్పినట్టు ఫస్ట్ కోపమే వచ్చింది, కానీ వాడు ఎవడంటే ప్రార్థన లేనోడు. మనం ఎవరో ప్రార్థన కలిగిన అంటే వాళ్ళకంటే మనం పెద్దోళ్ళం. దర్శనం లేనోడాడు, మనం దర్శనం ఉంది. ఇక అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వాడికి దేవుడు లేడు, మనకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మూసివేసిన బావులు కూడా త్రవ్వించగలడు. హల్లెలూయా. ఇక ఆయన ఉంటే ఇక మన కక్షలు కార్పణ్యాలు పగలతో పనే ఉందండి. ఈ యాటిట్యూడ్, ఈ వైఖరి కనుక నీవు నేర్చుకోగలిగితే, నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు అని నువ్వు గుర్తిరిగితే, చిన్న పిల్లల వంటి వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళి నువ్వేం చేస్తావంటే పైకి ఎదుగుతావు. ఆ రోజున ఏం జరిగింది? చివరికి అతనితో పోరాడలేక ఇస్సాకుతో సమాధాన పడ్డారే తప్ప ఇస్సాకును అంతమొందించలేకపోయారే. ఈరోజు నీలో ఉన్న ప్రేమ, క్షమ నీతో ఇతరులు పోరాడలేనంతగా చేసి చివరికి సమాధాన పరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఎఫెసీ సంఘం ఏ సంఘం అంట? ప్రేమ లేని సంఘం. గుర్తుపెట్టుకోండి, నువ్వు పరిచర్య చేయకపోయిన పర్వాలా, ప్రేమను సంపాదించుకో. దేవుని రాజ్యం కొరకు పాటు పడడం ప్రక్కన పెట్టి ముందు ప్రేమను సంపాదించుకో. నువ్వు ఇచ్చినటువంటి కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ప్రేమను సంపాదించిన తర్వాత అదే దేవుడు నిన్ను రేపుతాడు. ఇవన్నీ ఏమి లేకుండా ఒక ప్రేమను సంపాదించుకుంటే ఇవన్నీ మనం వెంట వస్తాయి. ఇవన్నీ చేస్తా, ప్రేమ లేకపోతే అపవాది వెంట వస్తాయి. సో ఇప్పుడు మనం ప్రేమ విషయంలో చనిపోయి ఉన్నాం. తిరిగి ఏమవ్వాలా? బ్రతికించాలి. ఎలా బ్రతికించాలి? ప్రార్థనతో, వాక్యం చదవటంతో,